హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. చాలామంది కొత్త ఆసరా పెన్షన్స్ గురించి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ కొత్త ఆసరా పెన్షన్లు కేవలం వారికి మాత్రమే మంజూరు చేస్తున్నారు. అవి ఎవరికి మంజూరు చేస్తున్నారు, అలాగే ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు. చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు, కానీ వాటి గురించి ఎలాంటి డీటెయిల్స్ అయితే తెలీదు. శాంక్షన్ అయ్యాయా, పెండింగ్లో ఉన్నాయా, అప్రూవ్ అయ్యాయా లేదా కూడా తెలీదు. అలాగా కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఈ కొత్త పెన్షన్ల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఎలా తెలుసుకోవాలి, ఎక్కడ ఎంక్వైరీ చేయాలి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది మీ సేవలో ప్రజాపాలనలో అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. అలాంటి వారికైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కాకపోతే పెట్టుకున్న వారందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే ఈ పెన్షన్లు శాంక్షన్ అయితే చేయబోతున్నారు. అది ఎవరికి చేయబోతున్నారో నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ పెన్షన్ తీసుకుంటున్న వారిలో భర్త చనిపోతే భర్త పెన్షన్ భార్యకు, భార్య చనిపోతే భార్య పెన్షన్ భర్తకు, ఇలా పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కేవలం వీరికి మాత్రమే కొత్త పెన్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇలా అప్లై చేసిన వారికి పెన్షన్ శాంక్షన్ అయిందో లేదో మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ డీటెయిల్స్ అలాగే నేమ్ చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు చెప్తారు మీ పెన్షన్ శాంక్షన్ అయిందో లేదో అని. అలాగే నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. నేను కొత్త పెన్షన్స్ అంటున్నానంటే పెంచిన పెన్షన్స్ కాదు, ఇప్పుడు ఇస్తున్న పెన్షన్స్నే చాలామంది కొత్తగా అప్లై చేశారు. వారికి ఈ పాత పెన్షన్స్నే కొత్త పెన్షన్స్ అని నేను మెన్షన్ అయితే చేస్తున్నాను. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.